నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. కూటమి ప్రభుత్వంలో అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాం. కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. పద్దెనిమిదవ తేదీ నుండి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణలో భాగంగా మూడో రోజు ఎటువంటి నామినేషన్లు దాఖలు కాలేదని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. ఇప్పటి వరకు 3 నామినేషన్లు మాత్రమే అందినట్లు చెప్పారు. 21వ తేదీ ఆదివారం కావడంతో 22వ తేదీ సోమవారం నుండి నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని, ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని చెప్పారు. ఈరోజు తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో నామినేషన్స్ రాలేదు. 18th నుంచి నామినేషన్ స్టార్ట్ అయింది. అప్పుడు నుంచి మన దగ్గర 3 నామినేషన్స్ వచ్చింది. అన్ని 3 నామినేషన్స్ నిన్న వచ్చింది. ఆ విషయంలో నేను మీరు అందరికీ ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మన దగ్గర నామినేషన్స్ 25th వరకు వస్తుంది. రేపు సండే ఉంటుంది, అందుకని రేపు హాలిడే ఉంది. తర్వాత మండే నుంచి కంటిన్యూస్గా నామినేషన్స్ తీసుకుంటాము. 25th ఏప్రిల్ 3 PM వరకు మనం నామినేషన్స్ యాక్సెప్ట్ చేస్తాం. 3 PM 25th ఏప్రిల్ వరకు నామినేషన్ యాక్సెప్ట్ చేస్తాం. తర్వాత స్క్రూటినీ 26th ఏప్రిల్ లోపల మనం చేస్తాం. తర్వాత విత్డ్రావల్ కోసం డెడ్ లైన్ కూడా ఉంది. అదే 29th ఏప్రిల్ వరకు విత్డ్రావల్ డేట్ ఉంది. అదే కూడా ఇక్కడే మనం చేస్తాం. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలు కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవ సందర్భంగా తెనాలి నియోజకవర్గ పట్టణ పార్టీ ఆఫీసులో కుల మతాలకు అతీతంగా అందరి సమక్షంలో ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని, ఈ భారతదేశాన్ని ఎన్నో రకాలుగా అవసరమైనప్పుడు కాపాడిన ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, వారి వారసత్వంతో వచ్చిన నారా లోకేష్ బాబు గారు, వారి పరంపర ఇలాగే కొనసాగాలని, రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని, ఈ రాష్ట్రానికి పట్టిన పీడను వదిలించాలని, వారికి సహాయంగా భగవంతుడు వారికి అండగా ఉంటూ వారికి ఆయురారోగ్యాలు కల్పిస్తూ నిండు నూరేళ్ళు ఇటువంటి పండుగలు ఆయన చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో మన ప్రియతమ నేత, అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, ఇటు విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ అభివృద్ధికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు. హైటెక్ సిటీ ద్వారా సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధిపరిచి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఘనతని చాటినటువంటి మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల విధులకు హాజరు కానున్న వారికి తెనాలిలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ మరియు చిన్నావూరు శివాలయం వద్ద గల మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలను మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నతో కలిసి ఆయన పరిశీలించారు. మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు అన్ని విధాలా అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు.
ఇప్పుడు మనము ట్రైనింగ్ కోసం ఈ స్కూల్ చూసాము. ఇక్కడ సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ పోలింగ్ పర్సనల్ తర్వాత ఇక్కడ తెనాలిలో ఎవరు పని చేస్తారో వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తాము. ఆ ట్రైనింగ్కి వెన్యూ ఇప్పుడు మనం చూస్తున్నాము. ఆ వెన్యూ కోసం ఇక్కడ వచ్చాము. ఇది చాలా ఓల్డ్ ఇది బాయ్స్ మున్సిపల్ హై స్కూల్కి మనం వచ్చాము. ఇక్కడే చాలా రూమ్స్ కూడా ఉన్నాయి, చాలా స్పేషియస్గా కూడా ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అందుకని ఇప్పుడు మనం ఈ ప్రకారంగా ఆలోచిస్తున్నాము. సో మోస్ట్ లైక్లీ ఇక్కడ మనం ట్రైనింగ్ ఇస్తాము. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. స్థానిక ఈగల్ రెస్టారెంట్ వద్ద టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పూర్ణచంద్ ఆధ్వర్యంలో కేక్ ను కట్ చేసి వేడుకలు నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అన్నబత్తిని జయలక్ష్మి, అన్నబత్తిని శ్రావణ్ కుమార్, కన్నెగంటి మురళీకృష్ణ, ఈదర శ్రీనివాస్, పావులటి రాంబాబు, కొండా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు 2 రాష్ట్రాలని ఎంత అభివృద్ధి పరిచారో ప్రజలందరికీ తెలుసు. అటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం ఇక్కడ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఇందు మూలంగా చంద్రబాబు నాయుడు గారికి అందరం చేయవలసింది ఏమిటంటే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని 25 పార్లమెంట్లో అభ్యర్థుల్ని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని, అట్లాగే ఇక్కడ మన నాదెండ్ల మనోహర్ గారిని, అట్లాగే మన పార్లమెంట్ అధ్యక్షుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి మనందరం సమిష్టిగా కృషి చేసి వారి అందరినీ గెలిపించి మన చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేయటానికి ఉద్యమించటమే ఈ జన్మదిన సందర్భంగా ఆయనకి మనం ఇచ్చే కానుక. 1950 ఏప్రిల్ 20వ తారీఖున నారా అమ్మణమ్మ ఖర్జూర నాయుడు గారికి జన్మించి నారావారి పల్లెలోనే కాకుండా ప్రపంచం మొత్తానికి కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సోదరులందరం కలిసి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి ఆయన జన్మదినాన్ని కేక్ కట్ చేసి ఎంతో ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి కాదు, ప్రపంచమంతా కూడా ఆధునీకరణ పద్ధతిలో ముందుకెళ్లే విధంగా మన రాష్ట్రాన్ని అందులో ముందు పెట్టాలని చెప్పేసి పనిచేసే ఒక మానవ యంత్రం చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉన్న నాయకుడు. అలాంటి విజన్ ఉన్న నాయకుడిని మళ్ళీ మనం రేపు మే 13న జూన్ 4వ తారీఖున ఈ 175 నియోజకవర్గాల్లో అన్నీ కూడా ఆయనకి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. జనసేన పార్టీ కార్యాలయంలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కూటమి ఉమ్మడి అభ్యర్థి జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొని కేక్ కటింగ్ నిర్వహించి చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తల కేరింతల నడుమ భారీ కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో అంధకారంలోకి నెట్టబడ్డ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం కల వ్యక్తి ఎంతో అవసరమని, రానున్న రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని అంధకారంలోకి నెట్టబడ్డ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా తెనాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కూడా
పుట్టినరోజు వేడుకల సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. భగవంతుడు ఆయనకి నిండు 100 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని మరింత మార్గదర్శకంగా ఒక మంచి పరిపాలనతో ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా మంచి కార్యక్రమాలు సంక్షేమం అందించే విధంగా రాబోయే రోజుల్లో మేము ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి అన్ని విధాలుగా ఆయన అనుభవాన్ని ఉపయోగించి ఈ 5 సంవత్సరాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ని అంధకారంలో నెట్టారో అంధకారంలోంచి బయటికి తీసుకొచ్చే విధంగా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మన రాష్ట్రానికి ఎంతో అవసరం. దానికి మేము అందరం కూడా ఎప్పుడూ అండగా నిలబడి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలకి మరొకసారి అంకితమై మరింత మంచి కార్యక్రమాలు చేసే విధంగా భగవంతుడు ఆయన ఆశీర్వదిస్తారని. నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారి చేతుల మీదుగా కేక్ కట్ చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రం భారతదేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడికి కూడా ఉద్యోగ అవకాశాలు రావాలి, రైతులందరూ హ్యాపీగా ఉండాలి, పేద ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి అని కోరుకునేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి పుట్టినరోజు ఇవాళ రాష్ట్రానికే కాదు దేశానికి ఒక పండగ రోజు. చంద్రబాబు నాయుడు గారిని కూటమి అభ్యర్థుల్ని గెలిపించే విధంగా ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయుష్ ఆరోగ్యాలతో ఈ రాష్ట్రానికి మంచి సేవ చేసేటటువంటి శక్తివంతుడిగా ఉండాలని చెప్పేసి అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్థానిక శివాజీ చౌక్ వద్ద టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తుల్లిమిల్లి బాలకృష్ణ, ధూళిపాల కార్తీక్, శేఖరిముల, పులివర్తి సుధీర్, హరికృష్ణ, శివ, గోపి, కందెట్టి సీతారామయ్య, వై శ్రీనివాసరావు, కొడాలి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదినం 74 నుంచి 75 సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు జన్మదిన కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎంతో నీతివంతమైన పాలన అందించారు. అదే కాకుండా ఆయన విజన్ ఉన్న నాయకుడు. ఎప్పుడు కూడా ఆయన విజన్తో పనిచేసేవాడు. యువతను కానీ అందరికి కూడా మంచి అవకాశాలు కల్పించాడు ఆయన పార్టీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏమి చేయకపోయినప్పటికీ ఆయన సిబిఎన్ గారు అనేకమైనవి స్కిల్ డెవలప్మెంట్ కానీ ఏవైనా కానీ యువతకి ఉపయోగపడేవన్నీ బాగా చేసేవాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 75వ వడిలోకి అడుగు పెడుతున్న నిత్య యవ్వనుడు, 46 ఏళ్ల పాటు ప్రజాసేవలో తరించిన ధన్యుడు, తెలుగు జాతి ప్రగతిని చూపించిన ప్రకాశకుడు, తెలుగు జాతి యొక్క వెలుగును నలుదేశాలకు చాటిన ఘనుడు, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ప్రగతి బాటను వేసిన యోధుడు, విచ్ఛిన్నమైన ఆంధ్రప్రదేశ్ యొక్క పునర్నిర్మాణానికి శంఖారావం పూరించిన ఘనుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన యొక్క మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బోస్ రోడ్లోని శ్రీ సీతారామ మందిరం వద్ద శ్రీరామనవమి పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సీతారామ అన్నదాన సేవా సంఘం ఆధ్వర్యంలో గత 42 సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. జీడీసీసీ బ్యాంక్ సీఈఓ టి కృష్ణవేణి ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 10,000 మంది పైగా భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 42 సంవత్సరాలుగా శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించడం అభినందనీయమని, భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని జీడీసీసీ బ్యాంక్ సీఈఓ కృష్ణవేణి తెలిపారు. కార్యక్రమంలో జీఎంకే మాధవ్, డీజీఎం కే జయలక్ష్మి, జీడీసీసీ బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ విశ్రాంత ఉద్యోగులు, మా బ్యాంకు ఉద్యోగులు, పిఏసిఎస్ ఉద్యోగులు అందరూ కలిసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందరూ భక్తులందరూ ఇచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇదే విధంగా
మేము ప్రతి సంవత్సరం కంటిన్యూ చేస్తాము. ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం, ఈ అన్నదాన సేవా సమితి, సీతారామస్వామి అన్నదాన సేవా సమితి ద్వారా అన్నదాన కార్యక్రమం జరుపుతామని మీకు తెలియజేస్తాం. కొల్లూరు మండలం కొల్లూరు గ్రామంలోని ఎంప్లాయీ రిక్రియేషన్ క్లబ్ టీడీపీ మండల సమన్వయ సమావేశం జరిగింది. సమావేశంలో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీన జరిగే నామినేషన్ కార్యక్రమం ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. అదేవిధంగా టీడీపీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని కొల్లూరు మండల నాయకులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి నారా చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ మహనీయుడి జన్మదినోత్సవంలో భాగంగా మీ కొల్లూరు మండలంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తల నాయకుల సమక్షంలో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత ప్రముఖమైనటువంటి వ్యక్తి, రాజకీయాల్లో మచ్చలేనటువంటి వ్యక్తి, అటువంటి మచ్చలేని వ్యక్తి మీద మచ్చ పెట్టడానికి ట్రై చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో తోడుగా నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఈరోజు ఇద్దరు కలిసి ఎన్నికలకు వెళ్తా ఉన్నారు. ఇవాళ అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని మరింత ఉత్సాహంతో, కమిట్మెంట్తో వారి యొక్క జన్మదినానికి సార్థకత చేకూర్చడానికి కార్యకర్తలుగా మనందరం వారికి సంఘీభావం తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని, ఈ విషయంలో ఆయనకు మరెవరూ సాటి రారని నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ ఎర్రపాలెం సంధ్యా స్పైసెస్ కంపెనీని శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి అక్కడ పనిచేస్తున్న మహిళా కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలానే ఎర్రపాలెం సంధ్యా స్పైసెస్ లో పనిచేస్తున్న మహిళా కూలీలు నారా బ్రాహ్మణి ఎదుట తమ కష్టాలు చెప్పుకున్నారు. రాష్ట్ర ప్రజల కోసం రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అన్నారు. మహిళా సాధికారతకు చంద్రబాబు, లోకేష్ పెద్దపీట వేశారని తెలిపారు. మహిళలను ఆదుకునేందుకే సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టినట్లు ఆమె చెప్పారు. వేమూరు నియోజకవర్గ కొల్లూరు మండలం తిప్పలకట్ట గ్రామంలో పలువురు వైసీపీ నుండి టీడీపీలోకి చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుండి విముక్తి కోరుకుంటున్న విషయం స్పష్టంగా తెలుస్తుందని, రానున్న ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండింటి సమన్వయంతో ముందుకు సాగుతాయని నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు. పట్టణంలోని 21, 22 వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించి తనకు మద్దతు పలకాలని కోరారు. ఈ సందర్భంగా స్థానికులు తాము ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఆయనకు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు ఆయన వెంట ఉన్నారు. మద్రాస్ పోయిడుగా
సాగుతుందిలే అది. అటువైపుకి వెళ్ళినా అది టీవీలో పడతారు. ఇద్దరు ఒకలా ఉంటారు. ఇక్కడే ఉన్నా బాబు. ఇప్పుడు ఏమన్నా స్లోగన్ సార్? ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 21, 22 వార్డుల్లో పర్యటన సాగుతోంది. చాలా విశేష స్పందన. పేదరిక నిర్మూలన కోసం ఆ రోజున మేము ఒక పునాది వేసి ప్రతి కుటుంబాన్ని కలిసి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు, 35 కిలోల బియ్యం, పెన్షన్లు, అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చాలామందికి ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళు డబ్బులు కూడా తీసుకొచ్చి అందించడం జరిగింది. సంక్షేమం అంటే కొంతమందికో లేకపోతే పార్టీల పరంగా పంచడం కాదు. సమాజంలో ఎవరు ఇబ్బంది పడినా, పేదరికంలో కష్టాలు ఎదుర్కొంటున్నా వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత స్థానికంగా మనకి పాలకులుగా మనపైన ఆ బాధ్యత ఉంటుంది. సో గతంలో మేము చేసిన కార్యక్రమాలన్నీ కూడా చాలామంది గుర్తుపెట్టుకుని మరి ఇంకా పెన్షన్లు రావాలి, మా పక్కింటి వాళ్ళకి ఇవ్వలేదు, లేకపోతే ఎదురున్న ఇంట్లో వాళ్ళకి ఇవ్వలేదు అనే బాధ వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా చిన్న చిన్న లోన్లు, తోపుడు బండ్ల కోసం 50,000 రూపాయలు, ₹1,00,000 చిన్న ఆర్థిక సహాయం ఇస్తే వాళ్ళు సొంతంగా ఉపాధికి అవకాశం దొరుకుతుందనే విషయం చాలామంది ప్రస్తావించారు. ఈ రోజున ఆ సమస్య కూడా గుర్తించాం. తప్పకుండా గతంలో పొదుపు సంఘాలకి ఏ విధంగా 0 వడ్డీకే రుణాలు ఇచ్చేవాళ్ళము, అది యువతకు ప్రత్యేకంగా మైనారిటీ ముస్లిం సోదరులకు ఉపయోగపడే విధంగా కొత్త కార్యక్రమం తీసుకొస్తున్నాం. షణ్ముఖ వ్యూహంలో భాగంగా 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించి కనీసం 10 మందికి ఉపాధి కల్పించే చిన్న పరిశ్రమల్ని ప్రోత్సహించడానికి ఉమ్మడి ప్రణాళికలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రణాళికలో రూపొందించాం. అది ఖచ్చితంగా మేము నిజాయితీగా సంవత్సరానికి కనీసం ప్రతి నియోజకవర్గంలో 500 మందికి ఆ ఫెసిలిటీ ఇచ్చేటట్టు మేము ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా టిడ్కో గృహాల గురించి పాపం చాలామంది బాధతోటి వ్యక్తపరిచారు. 2-3 రోజుల్లో వాళ్ళందరికీ ఏ విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆలోచించి టిడ్కో గృహాలు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా తిరిగి ఆ లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత తీసుకుందామని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రకటించారు. ఆ విషయం వాళ్ళకి ప్రస్తావన చేయడం జరిగింది. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా 100% సంక్షేమం మరియు అభివృద్ధి, ఎందుకంటే కాలువల గురించి చాలామంది ప్రస్తావించారు. ఈరోజు కూడా తప్పకుండా ఈ దోమల నివారణ కోసం, పారిశుద్ధ్యం విషయంలో కాలువల నిర్మాణం కూడా తప్పకుండా మేము త్వరలోనే పూర్తి చేస్తామని, ఈ ఉత్సాహం మరింత రెట్టింపు పెరుగుతూ ఉంది ప్రతిరోజు. మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మా జనసేన పార్టీ కార్యకర్తల నాయకులకు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఎంతో ఉత్సాహంగా వాళ్ళు కూడా కలిసి వస్తున్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఒక ఉమ్మడి అభ్యర్థిగా నేను వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అంటే అసలు ఇన్ని రోజులు కనీసం సామాన్యుడి గోస వినే మనిషే లేడు. వాళ్ళ బాధ ఎవరు చెప్పుకోవాలో వాళ్ళకి తెలియదు. బలవంతంగా బెదిరింపులు, కేసులు, దౌర్జన్యాలకి పాల్పడ్డారు తప్ప సమస్య ఈ విధంగా ఉంది, కొంచెం మాకు పరిష్కారం చేయండి, మాకు పెన్షన్ రాలేదు, మాకు ఇళ్ళ పట్టాల విషయంలో మా పేరు రాసి ఎందుకు తీసేశారు అంటే ఎవరు కూడా దాని గురించి మాట్లాడే వ్యక్తులే లేరు. ఆ దాడులు, ఈ భయభ్రాంతుల్ని వాళ్ళు ఇన్ని రోజులు ఏదో విధంగా పాపం కష్టపడి వాళ్ళు ఎదుర్కొన్నారు. ఈ రోజున ఆ వినే పరిస్థితులు లేరు. సామాన్యులందరూ కూడా మనస్ఫూర్తిగా వచ్చి మమ్మల్ని ఎందుకు దీవిస్తున్నారంటే ఆ మార్పు కోరుకుంటున్నారు. కనీసం వాళ్ళ సమస్య విని సమస్య పరిష్కారం కోసం నిజాయితీగా పనిచేస్తామనే నమ్మకంతో మా దగ్గరికి వస్తున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు.
కూటమి ప్రభుత్వంలో అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాం. కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.